ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి ఒక్క అవకాశం పేరుతో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి వైసీపీ పార్టీ ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ నేత ఎవరైతే జగన్ రెడ్డి గారి గొడ్డలి సంస్కృతే కారణం అంటూ ఈరోజు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సైకో పార్టీ నాయకుడు జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మాట్లాడుతూ మా పార్టీ గొడ్డలి పార్టీయా అంటూ పత్రికా సమావేశం పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ చేసినటువంటి నేరాలు ఘోరాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనేక విధాలుగా ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. కిల్లింగ్ మైండ్ సెట్తో ప్రజలను నమ్మించి కుటుంబ సభ్యుల్ని బజారుకి ఈడ్చినటువంటి సంస్కృతి ఈ సైకో పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా అధికారుల దగ్గర నుండి ప్రతిపక్షాల దగ్గర నుండి తనతో పాటు పనిచేసేటువంటి తన సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అనేక రకాలుగా చిత్రహింసలు చేసినటువంటి సంస్కృతి వైసీపీ పార్టీ అధినాయకుడిది, వైసీపీ సైకో పార్టీదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా పెట్టిన నాటి నుండి అనేక అంశాల్లో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాటల మూటలతో పాటు తను అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినటువంటి నైజాం జగన్మోహన్ రెడ్డిది. తన రాజకీయాన్ని అడ్డు తొలగించుకోవడానికి తన సొంత బాబాయ్ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని నరికి చంపినటువంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని సాక్షాత్తు తన చెల్లెలు షర్మిల గారు చెప్పినటువంటి మాట ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి.